హలో అండి, అందరికీ నమస్కారం. హెల్త్ చిట్కాలని ఎప్పటికప్పుడు మీ ముందుంచుతూ మీ యొక్క ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరు కాపాడుకునే విధంగా మేము తీసుకొస్తున్న ఈ యొక్క సరికొత్త వీడియోని ఆదరిస్తున్న ప్రేక్షకులకి వందనాలు. ఈరోజు మీ ముందు ప్రధానమైనటువంటి సమస్య బరువును ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా మారిన విషయం మనందరికీ తెలిసింది. ఇది తింటూ మీరు కూర్చొని మీ యొక్క బరువుని తగ్గించుకోవచ్చును. ప్రతి ఒక్కరు కూడా బరువును పెరగటానికి త్వరగా పెరుగుతూ ఉన్నప్పటికీ దాన్ని తగ్గించుకునేటువంటి విషయంలో తగిన ఫలితాలని పొందలేకపోతున్నారు. మరికొందరు అనేక రకాలైనటువంటి ఔషధాలను తీసుకోవడం ద్వారా కానీ డైట్ని అనుసరించడం ద్వారా ఫలితాలని పొందినప్పటికీ త్వరగా బరువు పెరిగిపోతూ ఉన్నారు. ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఒక సవాలుగా మారినది. బరువు పెరగటం ద్వారా అనేక రకమైన ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు మనకి తలెత్తుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటివి హార్ట్కి సంబంధించిన సమస్య కానీ, హై బీపీ, డయాబెటీస్, మరి ముఖ్యంగా ఏంటంటే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు. మనం పెరిగినటువంటి బరువు ఆ భారం అంతా కూడా మన నీ జాయింట్ పైన పడటం వలన మోకాల్లో అరుగుదల అనేది త్వరగా వస్తుంది. ఈ మోకాలు అరుగుదల రావటం వల్ల నడవలేకపోతాము, నొప్పి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నీ రీప్లేస్మెంట్ అని ఇలాంటి సమస్యలకి కారణమవుతాయి. మనం పెరిగినటువంటి బరువుని సింపుల్గా కూర్చొని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది మనకి ప్రధానమైన సమస్య. నేను చెప్పేటువంటి ఈ విషయాలు కనుక మీరు తప్పకుండా పాటించినట్లయితే కనుక మీ యొక్క బరువుని సింపుల్గా సులభంగా తగ్గించుకోవచ్చండి. అనేక రకమైన విషయాలను చర్చించుకునే ముందు విశ్లేషకుల సలహాల మేరకి పెసరట్టు అనే ఈ పదాన్ని మీరు వినే ఉంటారు కదా. పెసరట్టుని తీసుకోవటం ద్వారా బరువుని సింపుల్గా తగ్గించుకోవచ్చును. వెయిట్ లాస్ అనేది తగిన ఫలితాన్ని ఇస్తుందని విశ్లేషకుల అంచనా మేరకు మీ ముందు ఈ యొక్క వీడియోని ఉంచుతున్నాను. పెసరట్టును తీసుకోవటం ద్వారా మనము సింపుల్గా బరువు తగ్గుతామనే విషయము మీకు తెలిసే ఉండొచ్చు. పెసరట్టును తీసుకున్నట్లయితే కనుక బరువుని త్వరగా సింపుల్గా తగ్గుతాము. అది తయారు చేసుకునే విధానాన్ని కూడా మేము ఉంచుతాను. 1 కప్పు పెసర్లని రాత్రంతా నానబెట్టుకొని 2 నుంచి 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వీటిని కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం నూనెని కలుపుకోవాలి. ఈ రాత్రంతా నానబెట్టినటువంటి పెసర్లని మిక్సీ పట్టుకొని 20 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. అల్లము, మిర్చి, ఉప్పు, జీలకర్ర వీటిని సపరేట్గా మిక్సీ పట్టండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని 20 నిమిషాలు పక్కన ఉంచి పెనం పెట్టి నెయ్యి ద్వారా పెసరట్టుని 2 వైపులా కాల్చుకోండి. కాల్చినటువంటి ఈ పెసరట్టుని పుదీనా చట్నీ ద్వారా తింటే గనక మీ బరువుని మీరు కూర్చొని సింపుల్గా తగ్గించుకోవచ్చును. ఎటువంటి వ్యాయామం కూడా అవసరం లేకుండానే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇది మీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని, మీ యొక్క బరువు తగ్గటానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని కృతజ్ఞతలు.